హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మేము పొలం వేసిపోతున్నాం, వాగులో నడుస్తున్నాం. తిని హాయ్ చెప్పు. అక్కడి నుంచి పోతున్నాం, అందరం పొలం వేసిన వాళ్ళు. కొంచెం వాగులోనే నడుస్తున్నాం. మొర్రే ఇది మొర్రెలు నడుచుకుంటూ ఒడ్డెక్కాలి. మేము అందరం అయితే పోతున్నాం. నాకు వాటర్లో మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ లాగా. ఇంకా అమ్మ వాళ్ళందరూ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అట్టమ్మ ఒక పాట పాడతావా? చేపలు దొరకబడతావా అనిపిస్తున్నాయి చేపలు. ఎప్పుడు వస్తాయి చేపలు? ఒకసారి చెప్పు. పోయినసారి పట్టినావు నువ్వు చేపలు? ఇంట్లో పట్టలేవా? ఎప్పుడు పట్టినావు? ఎప్పుడు పట్టలేవా? ఒకసారి పట్టినట్టయితే కదా. ఇట్లా వరదకు చెట్లు అన్నీ కొట్టుకొని వస్తాయి, ముళ్ళ కంపలు ఇట్లా. కొంచెం వాళ్ళు వస్తుర్రు, ముంగటి నుంచి అందరూ అయితే పోతుర్రు. నేను కూడా నడుచుకుంటూ పోతుంది. అవో అత్తమ్మ పడేది నీళ్ళల్లో, లోతు ఉంది అటు సైడు. కొంచెం స్పీడ్ వస్తుంది లోతులో. పిన్ని మెల్లగా జాగ్రత్త, అక్కడ లోతున్నట్టుంది. అది లోతుంది. పిన్ని అయితే మెల్లగా పోతుంది, పిన్ని కూడా మెల్లగా పోతుంది. ఇలా నడితే దమ్ము వస్తుంది వాళ్ళ వెనకాల నుంచి వాళ్ళు వస్తారు అందరూ. మా ఊరు చుట్టూ మొత్తం బావులే ఉంటాయి, పెద్ద పెద్ద ఒర్రెలు ఉంటాయి. ఇది వర్షం వస్తే మాత్రం ఈ పొలాలు దాటుకుంటూ పోవడం కష్టమవుతుంది. పొలాలకి మస్తు ఇబ్బంది అవుతుంది. కొన్ని ఊర్లు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇట్లా కొంచెం అత్తే ఇట్లా నడుచుకుంటూ పోతాం. ఎప్పుడు ఇదే పరిస్థితి. మా ఊర్లో జారుతుంది. మా ఊర్లో చిన్న చిన్న ఒర్రెలు, వాగులు. ఎక్కువ చిన్న వర్షం కొట్టినా అంతే పరిస్థితి. మా ఊరికి బ్రిడ్జ్ మాత్రం లేక మస్తు రోజులు అవుతుంది. తవ్వలేక పొలాలలో ఇబ్బంది. ప్రతి పొలం వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. మేము ఇంకా కాసేపు మంచిగానే దూరం నడవాలి వాహనంలా. ఇంకా నడుస్తున్నాం. ఇది ఎక్కువ కొంచెం వర్షం ఎక్కువైందంటే కథ పరిస్థితి అంతే. పొలంలోకి పోయినాక వర్షం ఎక్కువైతే మధ్యలో ఆగిపోవడే. ఊర్లో ఎక్కడ కానీ పరిస్థితి అయిపోతుంది. ఊర్లోకి పోవడం కష్టమవుతుంది. అట్లాంటి రోజులు గడిపిన వాళ్ళు ఉన్నారు. ఊరవతల అట్లా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కూడా కొందరైతే రిలేషన్ వాళ్ళ ఇళ్ళలో వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళైతే అయిపోయింది, దగ్గరికి వచ్చింది, కాళ్ళు కడుక్కుంటారు. ఇక ఒడ్డెక్కుడే మస్తు. ఇంకా వచ్చే వాళ్ళు అక్కడ ఉన్నారు. మామయ్య ఇక్కడి నుంచి వెళ్తుంది, షార్ట్ కట్లో వచ్చిండు.